ప్రియ సోదరీ సోదరులారా, గత పాఠంలో ఎలీషా ఎముకలు తగిలిన శవం బ్రతికి లేచిందని విన్నాము. ఎలీషా మరణించిన తరువాత కూడా అద్భుతం చేశాడు. ఎలీషా ఇశ్రాయేలు జాతికి బలమైన కంచుకోట లాంటివాడు, గొప్ప ప్రవక్త. యేసు ప్రభు పునరుత్థాన శక్తికి ఎలీషా అద్భుతం ఒక అర్థవంతమైన ప్రతీక. ఏలియా అనే గురువు, అంతకంటే గొప్ప శిష్యుడు ఇతడు. రెండంతల ఆత్మను పొందిన దండిగుండె గల ధైర్యశాలి ఎలీషా. హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టాడు. అయితే యెహోవా తన నిబంధనను బట్టి వారి యందు లక్ష్యముంచి కనికరించాడు. హజాయేలు తదనంతరం బెన్హదదు రాజయ్యాడు. యెహోయాహాజు కుమారుడు యెహోయాషు. అతడు కోల్పోయిన పట్టణాలను మరల తీసుకున్నాడు. యెహోయాషు బెన్హదదును ముమ్మారు ఓడించాడు. ఇశ్రాయేలు పట్టణాలను వశపరుచుకున్నాడు. ఇప్పుడు 14వ అధ్యాయంలోకి రండి. అమజ్యా మీద యెరూషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు. గాని వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపారు. వారు అక్కడ అతన్ని చంపి గుర్రముల మీద అతని శవాన్ని యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టారు. అప్పుడు యూదా జనులందరూ అజర్యాకు పట్టాభిషేకం చేశారు. అప్పుడతనికి 16 సంవత్సరాలు. అజర్యా ఏలతు అనే పట్టణాన్ని బాగా కట్టించాడు. యూదావారికి దానిని మళ్లీ అప్పగించాడు. అప్పుడు రెండో యెరోబాము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరం ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోనులో 41 సంవత్సరాలు రాజ్యమేలాడు. ఇతడే రెండో యెరోబాము. ఇతడు ఇశ్రాయేలు సరిహద్దును స్వాధీనం చేసుకున్నాడు. యోనా అనే ప్రవక్త చెప్పిన ప్రకారం ఇది జరిగింది. యోనా ఎవరు? అమిత్తయి కుమారుడు. ఇతడు దైవసేవకుడు, గొప్ప ప్రవక్త. పాత నిబంధనలో యోనా గ్రంథం చిన్నదే, అయినా ఇతడు చిన్న ప్రవక్తేమి కాడు. యోనా ఇశ్రాయేలు జాతికి గర్వకారణమైన ప్రవక్త. యేసు ప్రభువు స్వయంగా యోనాను పేర్కొంటూ తన మరణ పునరుత్థానాలకు యోనా అనుభవాన్ని సంకేతంగా ఉదహరించాడు. రెండో యెరోబాము చనిపోయాక జకర్యా రాజ్యానికి వచ్చాడు. రెండో యెరోబాము ద్వారా దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. జకర్యా రెండో యెరోబాము కొడుకు. ఇప్పుడు 15వ అధ్యాయానికి రండి. ఇశ్రాయేలు రాజ్యంలో యెహూ వంశంలో చివరివాడు జకర్యా. ఇతడు రాజ్యానికి వచ్చిన 6 నెలలకే షల్లూము చేత హతుడయ్యాడు. షల్లూము అనేవాడు ఒకే ఒక్క నెల పరిపాలించాడు. అతణ్ణి మెనహేము అనేవాడు చంపాడు. మెనహేము 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు చెడ్డవాడు. అషూరు రాజైన పూలు ఇశ్రాయేలుపై దండెత్తాడు. అప్పుడు మెనహేము అతనికెంతో లంచమిచ్చాడు. అషూరు రాజు ఆ ద్రవ్యం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు జాతికి అవి చీకటి రోజులు. మెనహేము చనిపోయాక అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజయ్యాడు. ఇతడు 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు చెడ్డరాజు. పెకహు అనేవాడు కుట్ర పన్ని పెకహ్యాను చంపాడు. పెకహు రాజ్యమేలుతున్నప్పుడు అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరు ఇశ్రాయేలును ముట్టడించాడు. నఫ్తాలి దేశమంతటినీ పట్టుకున్నాడు. అక్కడ ఉన్నవారిని అష్షూరు దేశానికి చెరగా తీసుకొని పోయాడు. అప్పుడు యోతాము రాజయ్యాడు. యోతాము యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. 33వ వచనం. యోతాము 22 ఏండ్ల వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. యోతాము మంచి రాజు. 34, 35 వచనాలు. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించాడు. తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించాడు. అయినను ఉన్నత స్థలాలను కొట్టివేయలేదు. జనులు
ఉన్నత స్థలములందు బలులర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు. ఇతడు యెహోవా మందిరమునందున్న ఎత్తయిన ద్వారాన్ని కట్టించాడు. ఈ రాజు పరోక్షంగా విగ్రహారాధనను ప్రోత్సహించాడు. దానికి తగిన ఫలితంగా జాతి యావత్తు చెరగొనిపోబడింది. ప్రియ శ్రోతలారా, ఇప్పుడు 16వ అధ్యాయం మనం వినబోతున్నాము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. మీకు చరిత్రలో పరిజ్ఞానం ఉందా? ఆసక్తి ఉందా? అయితే ఈ 16వ అధ్యాయం ఎంతో ముఖ్యమైనది. ఈ అధ్యాయంలో ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు మనకు లభిస్తాయి. చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ యుగాంతమందున్న మనకు మంచి దృష్టాంత పాఠాలు. 2 రాజులు 16వ అధ్యాయం 2-3 వచనాలు. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరాలు ఏలాడు. తన పితరుడైన దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక, ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లే తాను ప్రవర్తించాడు. పెకహు 20 సంవత్సరాలు పరిపాలించి హత్యగావించబడ్డాడు. పెకహు పరిపాలనలో 17వ సంవత్సరం ఆహాజు యూదా రాజ్యాన్ని ఏలనారంభించాడు. ఆహాజు మంచి రాజు కాడు. అతడు హేయమైన క్రియలు చేశాడు. యెషయా 7వ అధ్యాయంలోని ప్రవచనం ఈ విధంగా నెరవేరింది. ఈ సందర్భంలోనే యేసుక్రీస్తు కన్యకు జన్మిస్తాడనే ప్రవచనం పలకబడింది. ఈ ప్రవచనం అహజ్యాకే చెప్పబడింది. కాని అహజ్యా వినిపించుకోలేదు. యెషయా ప్రవక్త ఆహాజును సవాలు చేశాడు. ఆహాజు అష్షూరు సహాయం కోరాడు. ఉత్తర రాజ్యం చెరగొనిపోబడింది. గమనించాలి, యూదులు అనే పేరు మొదటిసారి ప్రయోగించబడింది ఇక్కడే. యూదులు అంటే ఇశ్రాయేలీయులందరూ అని అర్థం. 12 గోత్రాలకు కలిపి యూదులు అని పేరు వచ్చింది. 7వ వచనం ఇట్లుండగా, ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టి రాజనగరు సంబంధమైనట్టి సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని అష్షూరు రాజునకు పంపి అన్నాడు, నేను నీ కుమారుడను, నేను నీ దాసుడను, కనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి, ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షించాలి అని అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసరు యొద్దకు దూతలను పంపించాడు. ఈ విధంగా అష్షూరు రాజుకు లంచమిస్తున్నాడు. ఆహాజుకు సహాయం చేయడానికి వచ్చి అష్షూరు దమస్కును కూడా ముట్టడించాడు. 10వ వచనం, రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసరును కలుసుకోవడానికి దమస్కు పట్టణానికి వచ్చి దమస్కులో ఒక బలిపీఠాన్ని చూచి దాని పోలికను, దాని మచ్చును, దాని పని విధమును యాజకుడైన ఊరియాకు పంపాడు. ఈ బలిపీఠానికి సమానంగా దేవాలయంలో ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. అతడు చేస్తున్నది ఎలాంటి పనో ఎప్పటికప్పుడే ప్రవచన రూపంగా హెచ్చరికలు వస్తున్నా అతడు లెక్క చేయలేదు. 17వ వచనం, రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద ఉన్న తొట్టిని తొలగించాడు. ఇత్తడి ఎడ్ల మీద ఉన్న సముద్రమును దింపి రాతి కట్ల మీద దానిని ఉంచాడు. ఆహాజు సజీవుడైన దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచాడు. అన్య పద్ధతులను అనుకరించి దేవుని కోపానికి, తీర్పుకు గురి అయ్యాడు. అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణము గుండా పోయే ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేశాడు. ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడ్డాడు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజయ్యాడు. ఆహాజు దేవాలయములోని అందాన్ని చెడగొట్టాడు. కృత్రిమ అలంకారాన్ని తెచ్చిపెట్టి భ్రష్టుడైపోయాడు. ఈ అధ్యాయం ముగింపులో ఆహాజు మరణం ప్రస్తావించబడింది.
ఆహాజు తర్వాత అతని కుమారుడైన హిజ్కియా రాజ్యానికి వచ్చాడు. ఆహాజు లాంటి రాజు కడుపున హిజ్కియా లాంటి ఉత్తముడు పుట్టడం ఆశ్చర్యమే. అది దేవుని కృపే అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం 17వ అధ్యాయంలోకి రావాలి. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు జాతి అంతా అష్షూరు రాజు చేత చెరగొనిపోబడింది. దక్షిణాన ఆహాజు రాజుగా ఉన్నప్పుడు ఉత్తరాన హోషేయ రాజ్యమేలాడు. ఇతడు యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించాడు. అష్షూరు రాజైన షల్మనేసరు యుద్ధానికి రాగా హోషేయ అతనికి దాసుడై కప్పం కట్టాడు. అతడు ఈజిప్టు రాజైన సో వద్దకు దూతలను పంపి అష్షూరు రాజుకు పన్ను ఎగవేశాడు. అష్షూరు రాజు హోషేయ కుట్ర తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీగృహంలో ఉంచాడు. అష్షూరు రాజు దేశమంతటి మీదికి షోమ్రోను మీదికి వచ్చి 3 సంవత్సరాలు షోమ్రోనును ముట్టడించాడు. ఈ వాక్య భాగంలో మనకు అష్షూరు రాజైన షల్మనేసరు పరిచయం చేయబడ్డాడు. ఇతడు ఉత్తర రాజ్యాన్ని పట్టుకున్నాడు. వారి నుండి కప్పం వసూలు చేశాడు. హోషేయ తనకు వ్యతిరేకంగా ద్రోహం తలపెట్టాడని తెలుసుకొని వచ్చి సమరయ్యను ముట్టడించాడు. సమరయ్య పట్టణం అహాబు తండ్రి ఒమ్రీ కట్టించింది. అహాబు అక్కడ రాజభవనం కూడా నిర్మించాడు. అష్షూరు రాజు ఈ పట్టణం మీదికి దండెత్తి వచ్చాడు. 6వ వచనం, హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణం పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు, హాబోరు అనే స్థలాలలో మాదీయుల పట్టణాలలో వారిని ఉంచాడు. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలు 10 గోత్రాలు తప్పిపోయారని కొందరంటారు. వారేమీ తప్పిపోలేదు, చెదరిపోయారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాశాడు. అష్షూరు దేశానికి చెరగొనిపోబడిన వారు తప్పిపోయిన వారు కాదు, చెరలో ఉన్నారు. యూదులు తిరిగి తమ దేశానికి వచ్చినప్పుడు 12 గోత్రాలలో నుండి కొందరు వచ్చారు. ఎన్నో లక్షల మంది వెళ్లారు. అయితే పాలస్తీనాకు తిరిగి వచ్చిన వారు 65,000 మంది మాత్రమే. ఇప్పుడు 7-8 వచనాలు వినండి. ఇశ్రాయేలీయులు ఈజిప్టు దేశములో నుండి ఫరో యొక్క బలం కింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి యెహోవా వెళ్లగొట్టిన జనుల కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. దేవుడు వీరి పట్ల ఎంతో దీర్ఘశాంతం చూపాడు. రాజ్యం చీలిపోయిన తరువాత 200 సంవత్సరాలకు దేవుడు వారికి ఎన్నో హెచ్చరికలు చేశాడు. వారిని తన వద్దకు తిరిగి రమ్మన్నాడు. కాని వారు తిరిగి రాలేదు. దేవుడు వారిని చెరగొనిపోయేటట్లు చేశాడు. 9-10 వచనాలు, ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము కలిగి దుర్బోధలు బోధిస్తూ గుడిసెల నివాసులు, ప్రాకారములు గల పట్టణ నివాసులు తమ స్థలములన్నిటిలో బలిపీఠాలు కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీద, సకలమైన పచ్చని వృక్షముల క్రింద అంతటా విగ్రహాలను నిలిపి దేవతాస్తంభాలను నిలువబెట్టి అన్యజనుల వాడుక చొప్పున ఉన్నత స్థలాలలో ధూపం వేస్తూ చెడుతనము జరిగిస్తూ యెహోవాకు కోపం పుట్టించి చెయ్యకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించాడో వాటినే చేసి పూజిస్తూ వచ్చారు. దేవుడు అన్యజాతులను తన ఎదట నుండి వెళ్ళగొట్టాడు. వారి అవినీతికి, విగ్రహారాధనకు చేసిన శిక్ష. తన స్వంత ప్రజలు చెయ్యకూడని పనులు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అష్షూరును రానిచ్చాడు. అష్షూరు వారు ఇశ్రాయేలును చెరగొనిపోయారు. దేవుడు ఎందరో ప్రవక్తలను పంపాడు. ఆహేయా, ఏలియా,
మికాయా, ఎలీషా, యోనా, ఆమోసు, హోషేయ మొదలైన ప్రవక్తలు ఇశ్రాయేలు జాతికి ఎన్నో ప్రబోధాలు చేశారు. దక్షిణ రాజ్యానికి షమయా, యోవేలు, యెషయా, మీకా అనే ప్రవక్తలు పంపబడ్డారు. ఆ తరువాత నహూము, హబక్కూకు, జఫన్యా, యిర్మీయా అనే ప్రవక్తలు కూడా వచ్చారు. ప్రజలు దేవుని వద్దకు మరలి రావాలని, లేకపోతే శిక్ష తప్పదని, వారు తమ దుర్మార్గాన్ని వదలాలని ఎన్నో ప్రబోధాలు చేశారు. అయినా వారు ఇదంతా పెడచెవిని పెట్టి దేవునికి విరోధముగా తిరుగుబాటు చేశారు. దీనికి ఫలితం ఉత్తరాది రాజ్యం చెరగొనిపోబడింది. మరి దక్షిణాది సంగతేమిటి? అయితే యూదావారు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచినవారై ఇశ్రాయేలు వారు చేసుకొనిన కట్టడలు అనుసరించారు. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారినందరినీ విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టాడు. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టివేయగా వారు యరొబామును రాజుగా చేసుకున్నారు. ఈ యరొబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరించకుండా వారు ఆయన మీద తిరుగబడజేసి వారు ఘోర పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఇది గత చరిత్ర. దేవుడు వెళ్ళగొట్టినందున ఇశ్రాయేలు వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశములోనికి చెరగొనిపోబడ్డారు. 26 నుండి 29 వచనం. అష్షూరు దేశం ఇశ్రాయేలును చెరగొనిపోయారు. వేరే ప్రజలను తెచ్చి సమరయ ప్రాంతములో కాపురముంచారు. వీరికి స్థానికులకు కలిగిన మిశ్రమ సంకర జాతే సమరయులు. దేవుడు ఆ ప్రాంతాలకు సింహాలను పంపాడు. ఈ సంగతి వారు అష్షూరు రాజుకు మనవి చేశారు. అష్షూరు రాజు వారి మధ్యకు ఒక యాజకుణ్ణి పంపి వారికి ఆ దేశ మర్యాదలను నేర్పించమని ఆదేశించాడు. బేతేలు ఊరిలో ఒక యాజకుడు కాపురముండి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండదగిన మర్యాదను వారికి బోధించాడు. కాని కొందరు జనులు తమ స్వంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకున్న ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుతూ వచ్చారు. వారు తమ తమ పురములలో తమ స్వంత దేవతలను కలుగజేసుకున్నారు. ఈ విధంగా ఇశ్రాయేలు రాజ్యం కకావికలమైపోయింది. 10 గోత్రాలు చెల్లాచెదరైపోయాయి. పాఠం సమాప్తం. రక్షకుడైన యేసు కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.